హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ శిరీష. ఈరోజు మీకు చాలా టేస్టీగా ఉండే ఒక పాతకాలం రెసిపీ చూపిస్తున్నాను. ఇది మా నాన్నమ్మ రెసిపీ అనమాట. దీన్ని మా అత్తయ్య వండి చూపిస్తారు మీకు. అత్తయ్య అంటే మా డాడీ వాళ్ళ అక్క అనమాట. దీన్ని మా నాన్నమ్మ ఎలా చేసేవారో సేమ్ అదే విధంగా చేద్దామని దీనికి మసాలా అంతా కూడా ఇలా సన్నికల మీద నూరుతుందన్నమాట అత్తయ్య. దీనికి ఒక 2 లవంగాలు, చిన్న అల్లం ముక్క, 1 టీ స్పూన్ జీలకర్ర, ఒక 8 వరకు వెల్లుల్లి, ఇవే మసాలా అనమాట. ఎందుకంటే ఎక్కువ ఏమీ అక్కర్లేదు. ఇవన్నీ కూడా ముందు ఇలా సన్నికల్ల మీద వేసి కొంచెం తడి చేసుకుని నూరుకోవాలి. ఈ మసాలా నలిగిన తర్వాత దీనిలో మనం ఉల్లిపాయ కూడా నూరుకోవాలి. ఉల్లిపాయని తొక్క తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుంటే ఈజీగా నూరుకోవచ్చు. అలాగే ఒక 4 పచ్చిమిర్చి కూడా దీనిలోనే వేసి నూరుకోవాలి. దీన్ని మిక్సీలో అయినా కూడా గ్రైండ్ చేసుకోవచ్చు, కానీ దీనికి చాలా తేడా ఉంటుందండి టేస్ట్ అయితే. కానీ ఇంచుమించుగా సేమ్ టేస్ట్ రావాలంటే ఏం చేయాలంటే మిక్సీలో మనం ఉల్లిపాయలని మరీ హాఫ్ కట్ చేసి వేసేయకుండా కొంచెం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీలో వేసి జస్ట్ ఒక్కసారి పల్స్ చేయాలన్నమాట. మరీ పేస్ట్లా వాటర్ బయటకు వచ్చేలా చేయకుండా కచ్చపచ్చగా అయ్యేలాగా జస్ట్ పల్స్ చేస్తే మనకి ఇంచుమించుగా ఇలా నూరినట్టుగానే వస్తుందన్నమాట టేస్ట్. ఇలా నూరుకున్న మసాలా అంతా కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇప్పుడు కర్రీ ప్రిపేర్ చేయడం ఎలాగో చూద్దాం. ముందుగా ఒక ప్యాన్ తీసుకుని దానిలో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడిన తర్వాత ఒక ఎగ్ని పగలగొట్టుకుని ఈ ఆయిల్లో వేసుకోవాలన్నమాట. దాన్ని ఏమీ బీట్ చేయక్కర్లేదు, డైరెక్ట్గా ఎగ్ని పగలగొట్టి అలా వేసేసుకుంటే సరిపోతుంది. దీన్ని వెంటనే కదపకుండా సిమ్లో పెట్టి ఒక పక్కన బాగా కాలనివ్వాలన్నమాట. అప్పుడే మనకి ఈజీగా తిరిగేసుకోవడానికి అవుతుంది ఆమ్లెట్ని. వెంటనే కదిపితే కనుక అది పీసెస్లా అయిపోతుంది. ఇది ఇడిపోతుంది. 2 గంటలు అయితే చాలా బాగుంది. నానమ్మ, నువ్వు ఏ కూరలు బాగుండుతావు? నేను అన్ని కూరలు ఆనవుతాను. నెయ్యిలు వండిదాను, మెత్తలు వండిదాను, అన్ని సావిడాలు మొత్తం నాన్ వెజ్ అన్నీ బాగుంటుంది. నాన్ వెజ్ అన్నీ బాగుంటాయి. రుచి కూడా చూడక్కల తీసేసిగా అలాగే. ఆమ్లెట్ ఇలా ఎర్రగా వేగిన తర్వాత విరిగిపోకుండా నీట్గా 2 గరిటెలతో తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకోవాలి. ఇప్పుడు రెండో ఎగ్ని కూడా ఇదే విధంగా వేసుకోవాలి. ఆమ్లెట్ కూర అందరూ కూడా నానమ్మ వండిన కాడి నుంచి అందరూ ఇష్టంగానే తినేవారు. ఎప్పుడు మా డాడీకి కూడా ఇష్టం. అందరూ 2 ఆమ్లెట్ వేగాక 3వ ఎగ్ కూడా ఇలా ఆమ్లెట్లా వేసేసుకోవాలి. ఇలా మనం 3 ఆమ్లెట్లు వేసి తీసి పక్కన పెట్టుకున్నాం. ఇప్పుడు మనం నూరి పెట్టుకున్న ఉల్లిపాయ మసాలా మిశ్రమంలో కొంచెం పసుపు, ఒక 2 స్పూన్ల వరకు కారం, తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి. ఇప్పుడు ఈ ప్యాన్లో ఆయిల్ తక్కువగా అనిపిస్తే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఈ మిశ్రమం అంతా కూడా దానిలో వేసుకోవాలి. ఉల్లిపాయ ఎప్పుడైతే వేగిందో అప్పుడే మసాలా వాసన వచ్చి టేస్ట్ దీంట్లోనే వస్తుంది. ఉల్లిపాయ వేయించలేదు. మనం మిక్సీలో వేసింది అయితే అంటుపోయినట్టు అయిపోద్ది కదా, ఇది అంతగా అంటుకోదు. పైకి తేలుతుంది, కొంచెం తేలదు. ఎంత నూనె అలా పోతానే ఉంటాను, వేసినా కనిపించదు అసలు. లాస్ట్ లో కూర అయిన తర్వాత వస్తుంది కానీ ఉల్లిపాయలో కనిపించదు. వచ్చిన తక్కువే పైకి రాదు. అబ్బా, ఇది స్మెల్ చాలా బాగా వస్తుంది. మిక్సీలో నూనె రావట్లేదు నానమ్మ. రాదు, మిక్సీలో ఇలా రాదు. వాసన రాదు, రుచి రాదు. మాంసం కూరకైనా అలా వండుకుంటే పైకి నూనె చేస్తుంది. చేపల కూరకైనా చేస్తుంది. సముద్ర చేపలే, టీ చేపలే. ఉల్లిపాయ, జీలకర్ర, లవంగ మొగ్గ, దాల్చిన చెక్క వేసుకుని కొన్ని ధనియాలు వేసుకుని నూరుకుని అందంగా వండుకుంటే మాంసం కూర టేస్టీగా ఉండి అందంగా నూనె పైకి కూడా ఇలా ఉల్లిపాయ నూరే వండుతావా? చికెన్ కూడా నూరే ఉంటాను. నూనె పోస్తున్నారు, ఒక సుక్క పోస్తున్నారు. అది ఇంత పేనం పెడుతున్నారు, అందులో ఇంత సుక్క పోతున్నారు. సీసాతో ఇలా కొంచారు. సీసాలు సోకుంటున్నాయి, అందులో నూనె ఉంటుంది. అది వేపుతున్నారు, మూతెట్టేస్తున్నారు, మగ్గిపోయింది అన్నారు. నాకేమో అస్సలు మనసుకి నేను కూడా ఆ కేటగిరీ వస్తాయా, నేను అలాగే పోస్తాను. అస్సలు అలా కాదు. నూనెకి జబ్బు అన్నారు, ఏమి జబ్బు రాదు. నేను ఎక్కువ నూనె పోసి వండుతాను ఇప్పుడు కూడా. అలా వండితేనే కానీ నాకు తృప్తి ఉండదు. ఇది ఇంకా తక్కువ వచ్చినట్టు ఉంది. ఈ ఉల్లిపాయ ఎంత వేయించుకుంటే మనకి కూర అంత బాగుంటుంది. ఆయిల్ ఇలా సెపరేట్ అయ్యే వరకు వేయించుకుని ఆ తర్వాత దీనిలో కొద్దిగా వాటర్ పోసుకోవాలి. దీనిలో ఆయిల్ అయితే కొంచెం ఎక్కువే పడుతుంది. దీనిలో మనం కొంచెం ఎక్కువే పోసుకోవాలి, అంటే 1 గ్లాస్ వరకు పోసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ దీనిలో ఆమ్లెట్స్ వేసి ఉడికిస్తాం కదా, అదంతా మసాలా అంతా ఆమ్లెట్స్కి పట్టి జ్యూసీగా అవుతాయన్నమాట ఆమ్లెట్స్. సో ఆమ్లెట్స్ మునిగి కొంచెం పైకి ఉండేలాగే వాటర్ పోసుకోవాలి. ఈ వాటర్ కొంచెం బాయిల్ అవుతున్నప్పుడు దీనిలో ఇలా ఆమ్లెట్స్ని వేసుకోవాలి. వేసి పైన మూత పెట్టుకోవాలి. మధ్యలో ఒకసారి మూత తీసి ఇలా కలుపుకుంటూ ఉండండి, అడుగంటకుండా ఉంటుందన్నమాట. ఇది మీడియం ఫ్లేమ్లో ఉంచి వాటర్ మొత్తం మిగిలే వరకు ఉడికించుకోవాలి.
ఎక్కువైంది నూనె ఇది పైకి చేయలేదు, బుడగలు వస్తుంది, పెట్టేసుకుంటాం. టేస్ట్ ఎగిరిపోతుంటుంది, తింటే కలుపుకోవడానికి బాగుంటుంది. ఒక ఆమ్లెట్ వేసుకుంటే అలా కొంచెం కూర వేసుకుంటే ఎంత అందమైన తినేది. వేసుకుంటే ఇద్దరు వేసుకోవచ్చు కూడా అన్నమాట. చాలా బాగుంటుంది. ఇది 3 వేసాము, కావాలంటే 4 తినొచ్చు ఊట. చాలా రుచిగా ఉంటుంది. చెప్తే వరకే మనం చేసుకుని తింటే వాళ్ళకి తెలుస్తుంది రుచి. చూసారు కదా, కూర చూస్తుంటేనే నోరూరుతోంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు మా నాన్నగారికి పెట్టి టేస్ట్ ఎలా ఉందో అడుగుదాం. ఎలా ఉందండి? బాగుందమ్మా, చాలా బాగుంది. చిన్నప్పుడు ఎప్పుడు మా అమ్మ ఉండేది, ఇప్పుడు మళ్ళీ మా అక్క సేమ్ అలాగే ఉండింది. ఆ రోజులు గుర్తొచ్చినాయి మళ్ళీ. బాగుందమ్మా, చాలా బాగుంది. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. బాయ్ ఫ్రెండ్స్.